పర్ఫెక్ట్ గా దర్యాప్తు జరిగితే తనకు మరణ శిక్ష పడేదానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్ ఏం చేస్తాడు అతను? అంత తీవ్రమైనటువంటి నేరం తన మీద పడేటువంటి పరిస్థితి ఉంటే అసలు వాస్తవంగా ఎవరున్నారు దీని వెనక అనేటువంటి విషయాన్ని తను బయట పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ రోజున ఆ తెర వెనకున్నటువంటి రాజకీయ నాయకుడి పాత్ర, అదే విధంగా తెర వెనకున్నటువంటి పోలీసు అధికారుల పాత్ర, వీళ్ళందరూ బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తానండి, సిట్టు దర్యాప్తు చేసిన తర్వాత ఎప్పుడైతే కస్టోడియల్ టార్చర్ వల్ల చనిపోయాడు అని తేల్చిన వెంటనే మరి ఫస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా ఒక కస్టోడియల్ టార్చర్ తర్వాత దాన్ని దర్యాప్తు చేసేటువంటి వ్యవహారం ఎవరు చేయాలి? ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగకుండా పోలీసులు ఎందుకు దర్యాప్తు చేస్తున్నారు అంటే, పోలీసులు ఎప్పుడైతే ముఖ్యమంత్రి దీని మీద ఎంక్వైరీ అని అన్నాడో ఒక ఎస్పీని నరసింహ కిషోర్ అని రాజమండ్రి ఎస్పీని వేశారు. ఆ తర్వాత 2-3 రోజులు పబ్బం గడిపారు. ఆయన ఎస్పీ కూడా రాలేదు దర్యాప్తుకి. ఏసీపీ దైవ కుమార్ తో చేశారు, దాని విచారణ జరిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సిట్ అన్నారు. ఆ సిట్ అన్న తర్వాత సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఎంత డొల్లగా ఉంది అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి అంశం. దీంట్లో వాస్తవాలు బయటికి రావాలి అని అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే మాత్రమే వాస్తవాలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఈ కేసు మొత్తాన్ని కూడా అసలు లాజికల్ కంక్లూజన్ లేకుండా, భవిష్యత్తులో ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వమే దాన్ని మొత్తం కేసుని సమాధి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో బాధ్యులు ఎవరు అని అంటే, ఎవరైతే నాగరాజు పైన ఉన్నటువంటి ఏసీపీ దగ్గర నుంచి డీసీపీ దగ్గర నుంచి ఏదైతే టాస్క్ ఫోర్స్ కు చీఫ్ గా ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనరు, వీళ్ళు బాధ్యులు అవుతారు. వీళ్ళు ఈ విధంగా వాస్తవాలని తప్పిపెట్టేటువంటి ప్రయత్నము 1 నెల 10 రోజుల పాటు చేస్తే ప్రభుత్వం నిద్రపోయింది. హోంశాఖ, అదే విధంగా లా అండ్ ఆర్డర్ తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఒక కస్టోడియల్ టార్చర్ చేసి శవాన్నే మాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రికి తెలియలేదా? హోంమంత్రికి తెలియలేదా? అంటే తెలిసే ఈ రోజున ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నారా? అంటే లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. ఒక అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వము ఈ రోజున ఈ కస్టోడియల్ టార్చర్ కు సంబంధించినటువంటి విషయంలో సాయి కృష్ణ ఇతను తీవ్రమైన నేరస్తుడని మొదట ప్రచారం చేశారు. ఏం నేరస్తుడైతే మరి ఆ నేరస్తుడైనా సరే కస్టడీలో చంపటం తప్పే అని ఇప్పుడు సుజాత గారు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. అంటే కూటమి వైఖరి అన్నమాట ఈ విధమైనటువంటి ధోరణిలో ఉంది. ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి దారుణంగా హత్య చేసిన తర్వాత మొత్తం ప్రభుత్వం దిగొచ్చింది. ఈ కేసు నుంచి నాగరాజును కాపాడటం కోసం, ఈ కేసుని సమూలంగా ఆధారాలు లేకుండా మాయం చేయటం కోసం ఈ రోజున ప్రభుత్వమే దిగొచ్చి మొత్తము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వమే గొంతు నులిమి చంపుతోంది అనేటువంటి విధంగా ప్రజలందరూ భావించేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నేను ఒక్కటే చెప్తాను, నేను గతాల జోలికి వెళ్ళను గానీ గత 5 ఏళ్ల పాటు మేము అనేకమైనటువంటి డిబేట్ లో అనేకమైనటువంటి కేసులకు సంబంధించి ఒక 5 కేసులు ప్రముఖంగా చెప్పేవాడు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో అవి అబ్దుల్ సలాం కుటుంబం అండి. పోలీసుల వేధింపు వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ రోజు నా పేరు పోగు క్రాంతి కుమార్ అదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఈ సిఐ వేధింపుల వల్లే కదా. అదే విధంగా ఎవరైతే కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని, చీరాల కిరణ్ కుమార్ ని పోలీసులు కొట్టి చంపినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత వరప్రసాద్ అనేటువంటి రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసినటువంటి పరిస్థితి, అదే విధంగా సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ ని డోర్ డెలివరీ చేశారు చంపి అనంతబాబు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అదే విధంగా డాక్టర్ సుధాకర్ మరణానికి ప్రభుత్వం చేసినటువంటి ఇవన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బహిరంగంగా సపోర్ట్ చేసింది. నిందితులకు బహిరంగంగా సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం.
వాళ్ళు నిశ్చితుగా చేసేశారు. వీళ్ళేమో తెర వెనక మేము అసలు ఏం చేయటం లేదు, మేము ప్రభుత్వాన్ని మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అధికారుల ద్వారాగా ఈ మొత్తం కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పు చేసిందో అంతకన్నా ఘోరమైనటువంటి తప్పులు ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రతిదీ ప్రజలు రాసుకుంటారు, అన్ని గుర్తు పెట్టుకుంటారు, సమయం వచ్చినప్పుడు సరైనటువంటి తీర్పు అనేటువంటిది. రైట్ కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం.